స్టూడెంట్స్, ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్న ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ సంబంధించి స్టూడెంట్స్ అందరూ మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక్క మిస్టేక్ కంపల్సరీగా అవాయిడ్ చేయండి. ఎంత ప్రిపేర్ అయినా మీరు ఎంత టిప్స్ యూజ్ చేసి మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నా కానీ ఈ ఒక్క మిస్టేక్ వల్లే చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ లాస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే మిస్టేక్ వల్ల చాలామంది మార్క్స్ కోల్పోయారు. అండ్ ఈ ఇయర్ మనకు ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు తెలంగాణ స్టేట్కి సంబంధించి. సేమ్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేశారు. దానివల్ల మార్క్స్ లాస్ అయిన స్టూడెంట్స్ చాలామంది మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఆ మిస్టేక్ ఏంటి, మీరు ఎందుకు అవాయిడ్ చేయాలి, ఆ మిస్టేక్ అసలు మీరు చేశారనేది కూడా మీకు తెలియకపోవచ్చు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. అదేంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీరు ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్తో పాటు మీరు యూజ్ చేయాల్సిన టిప్స్ ఏంటి, అలాగే మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎవరు మిస్ అవ్వకుండా ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోస్ మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఎంసెట్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇండివిజువల్ చీట్ కోర్స్తో పాటు మీరు ఏబిసిడి ట్రిక్ అప్లై చేసి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా క్లియర్గా చేయడం జరిగింది. అండ్ ప్రతి ట్రిక్ సంబంధించి మీరు ఎటువంటి టిప్స్ యూజ్ చేసి మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోస్ అన్నీ మీరు ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క వీడియో వస్తుంది. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూస్తే మీరు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని తెచ్చుకోగలుగుతారో అవన్నీ తెచ్చుకోవడానికి ఈజీగా అవుతుంది. వాళ్ళు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్తో పాటు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఎంపీసీ, బైపీసీ సెలెక్ట్ చేసుకొని ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్తో పాటు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరు మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్లోనే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ మిస్టేక్ ఏంటంటే, మనకు సిస్టమ్స్ అయితే అలాట్ చేస్తారు. మీరు అందరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత 1, 2, 3, 4 ఇలా సిస్టమ్స్ అయితే ఉంటాయి. మీరు మీ సిస్టంలో కూర్చున్న తర్వాత సో మనకు క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే నార్మల్గా చేసే థింగ్ స్టూడెంట్స్ అందరూ ఇది చేస్తూనే ఉంటారు. ఇది చేయరు అని ఎవరికైతే ఉండదు. సో ఇక్కడ మీరు థర్డ్ సిస్టంలో మీకు అలాట్ చేసిన సిస్టమ్ అయితే మీరు ఫోర్త్ సిస్టంలో సేమ్ పేపర్ కాబట్టి అందరికీ సేమ్ పేపర్ కాబట్టి ఓకే, నాకు ఫోర్త్ సిస్టంలో నేను కొంచెం మాట్లాడాను, తను నాకు ఆన్సర్ చెప్తాడని వాళ్ళని అడిగారనుకోండి, లేదు సెకండ్ సిస్టంలో ఉన్న స్టూడెంట్ని ఆన్సర్ అడిగారనుకోండి, మీరేం చెప్తారు, క్వశ్చన్ నెంబరు నాకు 6th ఆన్సర్ కావాలని అడుగుతారు. సో మీకు వాళ్ళకి సేమ్ సిస్టమ్ కాబట్టి, అంటే ఎగ్జామ్ సేమ్ డే కాబట్టి క్వశ్చన్ నెంబర్ చెప్పగానే ఆన్సర్ చెప్తే డైరెక్ట్గా మీరు ఇప్పుడు సపోజ్ బి అనే ఆన్సర్ చెప్పగానే మీరు కూడా ఇక్కడ బి అనే ఆన్సర్ పెట్టేస్తాం అనుకుంటారు. కానీ ఇదే మిస్టేక్. మీరు మీ పక్కన ఉన్న సిస్టంలో ఏ స్టూడెంట్ని ఆన్సర్ అడిగినా కానీ ఆ క్వశ్చన్ నెంబర్కి మీకు ఇప్పుడు 6th క్వశ్చన్ అడిగారు కదా, ఈ 6th క్వశ్చన్కి మీ పక్కన ఉన్న సిస్టమ్కి మీకు ఆప్షన్స్ అనేవి కంప్లీట్గా జంబుల్ అవుతాయి. అంటే క్వశ్చన్స్ జంబుల్ అవ్వడమే కాదు, మీకు ఆన్సర్స్ కూడా జంబుల్ అవుతాయి. ఇక్కడ 6th క్వశ్చన్ ఇక్కడ వచ్చిందంటే ఇదే 6th క్వశ్చన్ మీకు 11th 13th ఉంటుంది. కానీ సేమ్ ఈక్వల్గా ఇక్కడ 6th వస్తే ఇక్కడ 6th వస్తుందని కానీ, ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆప్షన్ బి ఉంటే ఇక్కడ ఆప్షన్ బి ఉంటుందని కానీ ఉండదు. కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్తో పాటు అన్ని ఆన్సర్స్ కూడా జంబుల్గానే వస్తాయి. మీరు మిస్ అయిపోయి పక్కనున్న స్టూడెంట్ చెప్తారు కదా అని డైరెక్ట్గా 6th క్వశ్చన్ ఆన్సర్ చెప్పగానే మీరు 6th క్వశ్చన్ బి అని పెట్టేశారనుకోండి, మీకు రాంగ్ అవుతుంది. సో మీరు కొంచెం థింక్ చేసో, దానికి ట్రిక్స్ అప్లై చేసో ఆన్సర్ తెచ్చుకోగలిగేది కూడా పక్కన ఉన్న సిస్టంలో వాళ్ళని అడిగేసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేశారనుకోండి, మీకు మార్క్స్ లాస్ అవుతాయి. ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఇక్కడ క్వశ్చన్స్ జంబుల్ అవుతున్నాయి కాబట్టి నేను కరెక్ట్గా క్వశ్చన్ ఏది మ్యాచ్ అవుతుందో ఆ క్వశ్చనే చూస్తాను అనుకుంటే కనుక, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ x + y + z = 1 ఉంది. సో ఓకే, ఇదే క్వశ్చన్ నేను సెర్చ్ చేసి మరి దీని యొక్క ఆన్సర్ పెడతానని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ నాకు వచ్చింది, మీకు ఎక్కడ ఉంది, ఎంత నెంబర్ అని అడగవచ్చు మీరు. సో ఇక్కడ 6th నెంబర్లో ఇక్కడ క్వశ్చన్ వస్తే ఇది పక్కనున్న స్టూడెంట్కి 14లో వచ్చింది అనుకున్నా ఎగ్జాంపుల్. సో ఇక్కడ 14లో వచ్చింది కదా, దీని ఆన్సర్ చెప్పమనగానే అక్కడ ఏనో బీనో చెప్పగానే మీరు ఏనో బీనో ఆన్సర్ సెలెక్ట్ చేశారనుకోండి, ఆప్షన్స్ కూడా జంబుల్గానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ అవుతే ఇక్కడ సి అవ్వచ్చు, ఇక్కడ బి అవుతే ఇక్కడ డి అవ్వచ్చు. ఆప్షన్స్ కూడా మీకు జంబుల్గానే ఉంటాయి సిస్టంలో. సో
ఈ మిస్టేక్ కనుక చేస్తే మీరు కాస్త టైం స్పెండ్ చేసి ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ కూడా మీ ఆన్సర్స్ పోతాయి. దానివల్ల పక్కనున్న సిస్టమ్ వాళ్ళని ఎవరిని కూడా, పక్కనున్న స్టూడెంట్ని ఎవరిని కూడా క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ అడగడం కూడా టైం వేస్ట్. ఇక్కడ మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. దానివల్ల మీకు 1% కాదు 0.1% కూడా యూజ్ ఉంటుంది. కాబట్టి సో ఆ అడగడం అనేది ఇంకా మీరు మర్చిపోండి. ఆ క్వశ్చన్స్ అనేవి మీకు జంబులుగా ఉంటాయి, ఆన్సర్స్ జంబులుగా ఉంటాయి. కాబట్టి మీకు ఒక్క మార్క్స్ కూడా యాడ్ అవ్వవు. అదే టైం మీరు స్పెండ్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికో, ట్రిక్స్ చూపించడానికో యూజ్ చేస్తే మీకు మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మిస్టేక్ మాత్రం ఎవరు దయచేసి చేయకండి. థ్యాంక్ యూ.